ఇంకోటమ్మ రాత్రంతా మీరు శ్మశానంలోనే ఉంటూ ఉంటారంటారు కదా, అదే చూశారు. అదే చూశాను, నేను వీడియో అయితే చూశాను. మరి శ్మశానంలోనే ఉంటారు చాలా మంది. అటు సైడ్ రావాలన్నా అమ్మ రాత్రిపూట అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఏవో వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి అని చెప్పి చాలా చెప్తూ ఉంటారు. అసలు నిజంగానే అటువంటి శబ్దాలు వస్తాయా? శవాలు లేచి కూర్చుంటాయా? అంటే మంచి క్వశ్చన్ అమ్మా. 100% ఉంటాయి. భూతాలు, ప్రేతాత్మలు, ఆత్మలు 100% ఉంటాయి. ఇప్పుడు ఒక ఆత్మ ఉంటుంది, నువ్వు ఉన్నావమ్మా, నీకు కొన్ని కోరికలు ఉంటాయి. సడన్గా నువ్వు వెళ్ళిపోయావు, ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయావు, నీ కోరిక నెరవేరదు. ఏం చేస్తావమ్మా? పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఈ కోరిక నెరవేరలే, ఎక్కడన్నా ఎవరిన దాంట్లో నన్ను వేస్తే ఆ కోరిక నెరవేర్చుకొని వస్తాను, అప్పుడు నువ్వు శిక్ష వేసింది నేను అనుభవిస్తాను అని వేడుకుంటుంది. అప్పుడు నిన్ను పంపిస్తుంది ఒక దేహంలోకి, ఒక ప్రాణిలోకి మళ్ళీ పంపిస్తుంది. అది భూతంగా, ప్రేతాత్మగా, ఆత్మగా. అదేనా దెయ్యం పట్టింది అంటూ ఉంటారు. అది కోరిక నెరవేర్చుకుంటుంది. నీకు కొన్ని కోరికలు ఉన్నప్పుడు నెరవేరినప్పుడు ఏం చేస్తావు? నెరవేర్చుకోవాలి. పైన ఉన్న పరమేశ్వరుడు కూడా నెరవేర్చుకొని అవకాశం ఇస్తాడు. ఎందుకంటే భూమి మీద కానీ మన వల్ల చనిపోయిన తర్వాత ఆత్మ కోరిందని చెప్పి వేరే ఒక శరీరాన్ని ఇబ్బంది పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్? ఇబ్బంది ఏం పెట్టరు, వాళ్ళు శాంతిగా ఉంటారు, వీళ్ళు శాంతిగా ఉంటారు. వాళ్ళు ఇబ్బంది అని మీరు అనుకుంటారు, వాని కర్మాన్ని మేము అనుకుంటాం. కర్మాన్ని అనుభవించాలి, తప్ప కదా. కొన్ని కర్మలు ఉంటాయి, ఆ కర్మలను అనుభవించాలి. ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి కర్మ ఫలితం నుండి ఎవరు తప్పించుకోలేరు. కర్మ అనుభవించక తప్పదు. నిజంగా చనిపోయిన తర్వాత అంటే ఆ శవాన్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతారు కదా, కుటుంబ సభ్యులు అందరూ కూడా. అక్కడ ఇది చితిమంట అంటబెట్టిన తర్వాత, కొరిగి పెట్టిన తర్వాత, ఒక కొడుకు, ఇంటి కొడుకు, పెద్ద కొడుకు, ఏమన్నా చిన్న కొడుకు కొరిగి పెట్టిన తర్వాత 3 రౌండ్లు తిరిగి కుండ బలగొట్టిన తర్వాత, ఆ పంచామృతం అయితే ఏదుందో అది అంతా అయిపోయిన తర్వాత కుండని కింద పడేసి ఆ కుటుంబ సభ్యులు, నా తండ్రి, నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా పిల్లోడు అని జీవితాంతం అనుకుంటుంటారు. గొడవలు పడుతూ ఇది అది అని ఉంటారు కదా. అక్కడ కాటిలో చితిమంట పెట్టిన తర్వాత సెకండ్ కూడా వెనక్కి తిరగకుండా చూసుకుంటూ పోతాను. నీ కొడుకు, నీ భర్త, నీ పిల్ల, నీ కూతురు ఎవరు కూడా నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడ అన్నదిలాగా ఉన్నావు. ఇక్కడ నీకు కాపలా ఎవరున్నారో తెలుసా? నీకు ఇంకో జీవితం ఇవ్వడానికి, ఇంకో ప్రాణి పోయడానికి ఇక్కడ నా పరమేశ్వరుడు, నా అఘోరికాలి ఉన్నది. ఎక్కడ? కాటిలో నా పరమేశ్వరుడు నీ గురించి ఎదురు చూస్తూ, అక్కడ నీకు ఇంకో ప్రాణం పోయడానికి, ఇంకో ప్రాణంలో ఇంకో జీవం ఇవ్వడానికి అక్కడ నా పరమేశ్వరుడు ఉన్నాడు. నీ బంధువులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు అందరు వదిలేసి వెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఇంటికెళ్ళి ఒక 2 చెంబులు పోసుకొని కథం వాళ్ళు మళ్ళీ ముక్క సుక్క మళ్ళీ డైలీ రొటేషన్. మర్చిపోయారా? ఎంత త్యాగం చేసిండు. ఒక భర్త అనుకో, భార్యకు కొన్ని త్యాగాలు చేస్తాడు, పిల్లలను పెంచుతాడు, ఉద్యోగం చేస్తాడు, కష్టాజీతం, పిల్లలకు కొంత సేవింగ్ చేసి పెళ్ళిళ్ళు చేయాలి. ఇన్ని ఉంటాయి బాధ్యతలు. అతనికి మర్యాద ఉందా? అక్కడ లేదు. 2 రోజుల తర్వాత, గంట తర్వాతనే మర్చిపోతారు. అది ఎవరికి ఇక్కడ ఏమీ లేదు. అందరు స్వార్థపరులే, ఎవరి స్వార్థం వాళ్ళది. అదే మీకు ఎప్పుడైనా ఆత్మలు కనిపించాయా? చాలా ఆత్మలు. ఏమైనా అంటే మీకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఏమైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ, ఎవరైనా ఏదైనా చెప్పుకోవడం కానీ, ఎప్పుడైనా మీ దగ్గర అట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? రీసెంట్గానే తమిళనాడులో ఒకటి జరిగింది. ఒక 4-5 ఉండే అఘోరి మాతలు. అందులో 2 బాబాలు ఉండే, అఘోర బాబాలు ఉండే. అందరం కలిసి ఒక ఆత్మ ఇలాగే చాలా వేడుకుంటుంటే, తాంత్రికంలో కూర్చున్నప్పుడు, అందరం శవాన్ని తిందామని కూర్చున్నప్పుడు, పూజలు చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ 2 o'clock అవుతుంది. ఆ టైంలో అంటే ఒక వృద్ధుడు, వికలాంగుడు, అతను దాంట్లో పంపించాం. అతను ఫుల్ హ్యాపీ, ఆత్మ కూడా ఫుల్ హ్యాపీ. ఇప్పుడు కూడా మమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు వాళ్ళు. నీ వల్లనే మేము ఈరోజు ఈ స్థితికి ఉన్నాము, కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాము. ఎవరు సాయం చేయలేని పరిస్థితిలో ఈ ఆత్మ పోయి అక్కడ ఉండి అతనిలో కొన్ని మెరుగుపరిచి, ఆత్మ కూడా మనసు తృప్తి అవుతుంది. పిల్లోడు ఎవరి దాంట్లోకి అయితే వెళ్తాదో వాళ్ళు కూడా కొద్దిగా లెవెల్లో పెరుగుతూ ఉంటారు. అది సో మీకు అంత శక్తి ఉంటుంది అనమాట, ఆత్మని వేరే శరీరంలోకి పంపించే అంత శక్తి ఉంటుంది మీకు. నేను ఏమంటున్నామ్మా, మరణించిన శవాన్ని కూడా ఇలా 1 సెకండ్ కదిలించే శక్తి కూడా ఉంటుంది విజువల్గా. శవం మీద కూర్చొని తాంత్రిక విద్య చేసేటప్పుడు ఆ శవం మీరు కావాలంటే వచ్చి చూసుకోవచ్చు. ఇలా కూర్చున్నప్పుడు ఆ శవాన్ని ఏదైతే మరణించి అక్కడ అంతా శూన్యం, అక్కడ ఏమి ఉండదు. రాయి అయితే ఎలా ఉంటుందో ఈ రాయి, దానికి ఇప్పుడు కదలిక ఉందా? లేదు. దాన్ని కదిలించవచ్చు ఆ శవాన్ని. అది మంత్రశుద్ధి. అది ఎప్పుడు కదిలియాలి, ఎలా కదిలియాలి, దానికి కొన్ని పద్ధతులు, ప్రక్రియ, కొన్ని ముహూర్తాలు అలా ఉంటాయి. అది దాన్ని బట్టి నడుస్తుంటారు.
అదే ఏదైనా అలాంటివి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. కానీ నిజంగా వీళ్ళకి అంత శక్తి ఉంటుందా, ఆత్మని పంపించే అంత శక్తి? ఇది విన్న తర్వాత కూడా చాలా మంది నేను ఒకటే అమ్మా, మీరు అన్నారు కదా శక్తి ఉంటుందా అది అన్నారు కదా, శక్తి లేనిది 3 దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా మొత్తం తిరిగాను ఒక ఆడపిల్లగా. అవును, మీరు ఎలా తిరుగుతారు? ఫ్లైట్లోనేనా? నాకు వాహనం ఉంటుంది, నేను ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నాను టైం టు టైం. నేను ఒక టైం ఇప్పుడు ఇక్కడ అనుకున్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, రేపు పొద్దున్న నేను ఒక ఫర్ సపోజ్ మంగళూరు వెళ్ళాలి, ఒక 1000 కిలోమీటర్లు ఉంటుంది, రేపు పొద్దున వరకు అక్కడ ఉంటాను. అది ఎలా వెళ్తాను ఏందనేది అడగద్దు, అక్కడ వెళ్తాను అలా ఉంటాను. అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను, అది నాది. నిజంగా మీరు ఇది కూడా వినే ఉంటారు, కుంభమేళలో ఎక్కడి నుండి వస్తారో నాగ సాధువులు. అవును, చాలా మంది చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇంకొకటి అమ్మ, అదే ఇందాక మనం మాట్లాడుకున్నది, చాలా మంది అఘోరాలు కుంభమేళ అయినప్పుడు వస్తూ ఉంటారు కదా ఒక్కసారిగా. సో వాళ్ళందరికీ ఎట్ ఏ టైము ఎవరైనా గైడ్ చేస్తూ ఉంటారా? ఎలా ఆ టైంకి అందరూ కలిసి రాగలుగుతూ ఉంటారు? కోడ్ వర్డ్స్ ఉంటాయి. కోడ్ వర్డ్స్ అంటే ఏ రూపంలో ఉంటాయి మీకు? అది కోడ్స్ కొన్ని చెప్పలేం, బయటికి చెప్పే కోడ్స్ కాదు. ఆ కోడ్ ప్రకారం ఒక కోడ్ నుండి కొంతమంది వస్తూ ఉంటారు, కంపల్సరీ అటెండ్ కావాలి. ఓకే, అక్కడికి వెళ్ళి కోడ్ చెప్పుకోవాలి, ఈ కోడ్ అతను వచ్చాడు, ఈ కోడ్ అమ్మ వచ్చింది, రైట్. అలాగా సుమారు ఎంతమంది వరకు వస్తూ ఉంటారు? లక్షల మంది ఉన్నారు, ఒక్కొక్క అక్కడ నుండి కొన్ని లక్షల మంది ఉన్నారు. ఓకే అమ్మ, మీరు ఇంతసేపే నేను ఈ ప్రదేశంలో ఉండగలను, ఇంతసేపే నేను ఇక్కడ ఉండగలను అని మీకు ఏమైనా ఉంటుందా? అట్లా అంటే అది నేను ఉండాలనుకుంటుంటాను, ఉండద్దు అనుకుంటే ఉండదు, అది నా మీద, నా డిసిజన్. నేను ఎక్కడ ఎంతసేపు ఉండాలనేది నాది. నేను కొన్ని ప్రదేశాలలో 1 నిమిషం ఉండొచ్చు, కొన్ని ప్రదేశాలలో అసలు వెళ్ళకపోవచ్చు కూడా, అది నా మీద ఒపీనియన్, నాకు అనిపించాలి. అలా మీరు రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టుకుంటారా? ఇక్కడైతే నేను ఉంటాను, ఇక్కడైతే నేను ఉండను అలా ఏముండదు. శ్మశానాలలో అయితే కంపల్సరీ ఉండాలి, మిగతా దగ్గర నేను పట్టించుకోను, అది నా డిసిజన్. వేరే వాళ్ళ డిసిజన్, వాళ్ళు ఏదన్నా పెడితే ఇంతసేపు ఉండాలంటే నేను ఉండను అంట, 1 నిమిషం అని ఉండాలంటే నేను అలా సెకండ్ కూడా కేటాయించాను, అట్లా అది నా విజన్. కానీ శ్మశానానికి మాత్రం నేను కంపల్సరీ కేటాయించాను, ఇక్కడ ఉండాల్సిందే, తప్పదు. ఓకే అమ్మా, ఒక ఆడపిల్లగా సెక్స్ ఫీలింగ్స్ అన్నవి ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి, అలాగే మీకు కూడా సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయి. వచ్చేటప్పుడు మీరు దాని నుంచి ఎలా అధిగమించుకుంటారు? మాకు సెక్స్ ఫీలింగ్స్ అనేటివి రావమ్మా, అవి కట్టడి చేస్తారు. కట్టడి చేసినప్పుడే అఘోరగా మారిపోతుంటారు. ఎప్పుడైతే కొన్ని నేర్చుకోవాలి, కొంత త్యాగం చేయాలి అన్నప్పుడు ఈ త్యాగంలో ఒక భాగంగా కామాన్ని కూడా త్యాగం చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయో దాన్ని కూడా కట్టడి చేయాల్సి వస్తుంది. చేయనప్పుడు నేను మీతో పాటే సమానం కదా మరి. ఆ త్యాగం చేసుకున్నప్పుడు దాన్ని ఆపినప్పుడే ఒక అఘోరినిగా మార్పు ఒక లెవెల్లో పెంచుతారు కదా, అది శిక్షణలో ఒక భాగం. ఫస్ట్ శిక్షణ అదే ఇస్తారు కంపల్సరీ. ఓకే. For more videos like this, subscribe Big TV channel.